నమస్తే, వెల్కమ్ టు స్టోరీ స్టేషన్. ఫలించని నక్క జిత్తులు. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది ఆహారం దొరకనప్పుడల్లా రకరకాల మాయోపాయాలతో అడవిలోని ఇతర జంతువులను మోసం చేసి ఆహారం సంపాదించుకుంటూ ఉండేది. ఒకరోజు నక్కకి అడవంతా గాలించినా ఆహారం దొరకలేదు. తిరిగి తిరిగి అలసిపోయింది. బాగా నీరసం అనిపించింది. కనీసం నీళ్ళైనా తాగుదామని చెరువు దగ్గరకు చేరింది. అప్పుడు ఆ చెరువు పక్కనే ఉన్న పెద్ద రాయి మీద ఒక కొంగ కనిపించింది. దాన్ని చూడగానే నక్కకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఈ కొంగ చాలా పుష్టిగా ఉంది, దీన్ని ఎలాగైనా తినాలి అనుకుంది. వెంటనే కొంగబావా, బాగున్నావా అని పలకరించింది. నీతో నాకేం పని అన్నట్లు మొహం పక్కకి తిప్పుకుంది కొంగ. కొంగ సంగతి తేలకుండా ఇవాళ ఇక్కడి నుంచి కదలకూడదనుకుంది. తీరుబడిగా చెరువు గట్టు మీద కూర్చొని కొంగతో మాట్లాడడం మొదలుపెట్టింది. కొంగబావా, నీకు ఈ సంగతి ఏమైనా తెలిసిందా అని అడిగింది నక్క. ఏ సంగతి? కుతూహలంగా అడిగింది కొంగ. నాకు నిన్న దేవుడు ప్రత్యక్షమయ్యాడు తెలుసా అంది నక్క. నిజమా? ఆశ్చర్యంగా అంది కొంగ. నిజం. నేను నిద్రాహారాలు మాని చాలా రోజులు దేవుని కోసం తపస్సు చేశాను. దేవుడు ప్రత్యక్షమై నన్ను అడవిలోని అన్ని జంతువులతో, పక్షులతో స్నేహంగా ఉండమని చెప్పాడు. అందుకే నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అంది నక్క. నక్క ఏదో దురుద్దేశంతో అలా మాట్లాడుతోందని అనుమానించింది కొంగ. ఎందుకంటే అప్పటికే నక్క పన్నే కుట్రల గురించి చాలాసార్లు వింది. అయినా ఏమీ తెలియనట్లుగా, చాలా సంతోషం, నేను నీతో స్నేహం చేయడానికి సిద్ధమే. కానీ నువ్వు ముందుగా ఈ చెరువులో ఉన్న పెద్ద మొసలితో స్నేహం చేయాలి, సరేనా? నేను ఇప్పుడే ఆ మొసలిని పిలుస్తాను అంది కొంగ. మొసలితో స్నేహం అనగానే నక్కకు గుండెల్లో రాయి పడినట్లయింది. నేను ఒక ముఖ్యమైన పని మర్చిపోయాను, ఆ పని పూర్తి చేసుకుని మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అని ఒక్క క్షణం కూడా ఆగకుండా అక్కడి నుంచి పరుగు లంఘించుకుంది నక్క. భయపడి పారిపోతున్న నక్కను చూసి కొంగ నవ్వుకుంది. తన తెలివితో నక్క నుంచి తప్పించుకున్న కొంగ హాయిగా జీవితం గడపసాగింది. ఈ కథలోని నీతి: ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా తెలివితేటలు ఉపయోగించాలి. మరోసారి మరో కథతో కలుసుకుందాం.